హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే టీడీపీ అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కూటమి ఈరోజు ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే గతంతో పోలిస్తే ఎంత భారీ మెజారిటీతో గెలిచిందంటే గతంలోని మనకి 23 సీట్స్ అన్నవి కైవసం చేసుకుంది. కానీ ఈసారి వై నాట్ 175 అన్న వాళ్ళ నోర్లు ముయించిందనే చెప్పాలి. 165 సీట్ల వరకు సాధించింది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే జనసేన పార్టీ కూడా ఏంటంటే 21కి 21 వై నాట్ 175కి 175 అన్న వాళ్ళ చేతనే వై నాట్ 21కి 21 అని చెప్పి చూపిస్తామన్నట్టు అలాగే ఘన విజయాన్ని సాధించారు. వాళ్ళు ఎక్కడ చూసినా సరే సెలబ్రేషన్స్. అయితే ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా ఏపీలో చూసామన్నమాట. మరి తెలంగాణకు వచ్చేసరికి కూడా ఆయన పార్టీ సిద్ధాంతాలని అనుసరించు అంటే 2019 నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పార్టీ సిద్ధాంతాలకి లేకపోతే ఆయన సిద్ధాంతాలకి తలదించుకొని అలాగే ఎటువంటి కూటమి అంటే ఎటువంటి అధికార పార్టీ లేకపోయినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చేయకుండా జన సైనికులు అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అయితే 2014లోని జనసేన పార్టీ ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి సిద్ధాంతాలకి ఆయన ఎక్కడ పెట్టిన సమావేశాలు కావచ్చు లేకపోతే మీటింగ్స్ కావచ్చు ఎటువంటి కార్యక్రమాలకైనా ముందంజున ఉండి ఆయన సిద్ధాంతాలకి అనుగుణంగా ఆయన ఎప్పుడు కూడా ఏమంటారు తన వైపున ఇస్తానే ఉన్నారు పార్టీకి. అయితే ఈ రోజు ఇంత ఘన విజయాన్ని సాధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే ఆయన గురించి మాట్లాడడానికి ఆయన సిద్ధాంతాలని అనుసరిస్తూ ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన రాష్ట్ర నాయకుడు చుక్కా సాయి సాగర్ గారు. ఆయనతో పాటు మాట్లాడదాం, మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ ఘన విజయాన్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముఖ్యంగా కంగ్రాచ్యులేషన్స్ సార్. ఎక్కడ చూసినా సరే అసలు జనసేన పార్టీ ఇంత విజయాన్ని సాధిస్తుందని ఎవరు అనుకోలేదు. అంటే ఇప్పటి వరకు నేను విన్నంత వరకు ఏంటంటే జనసేన 18 వస్తే చాలు లేదా 17 వచ్చినా చాలు అన్న దాని నుంచి వై నాట్ 21 రేంజ్కి వెళ్ళారు. ముందుగా సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీరు? సక్సెస్ ఎట్లా అంటే అమ్మా, మేము ప్రజలు మాకు భారీ ఎత్తున ప్రజల భారం మా మీద వేసారు. ఎందుకంటే ఒక్కొక్క ఓటు మేము లాస్ట్ టైం ఎంత భారీ అంతే మరీ ఘోరంగా ఎంత పరాజయమైనా కూడా ఈసారికి ప్రజలు మాకు ఎట్లాంటి పట్టం కట్టారు అంటే మేము ఒక భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మా పవన్ కళ్యాణ్ అడుగులు వేసినారు. కాబట్టి మేము ఏమంటామంటే ఇది మా విజయం కాదు, ప్రజల విజయం. అందుకే మేము ప్రజలు అప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం. ఇంకా 10 సంవత్సరాలు కానీ మేము మా ఒక జీవితం ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటో అన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో తిరుగుతాం. అయితే సార్ ఇప్పుడు రీసెంట్గా అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర కావచ్చు మీరు భారీగా అంటే ర్యాలీ చేయడం లేకపోతే మీ కార్లు కానీ మీ మొత్తం కూడా సపోర్ట్ చేయడం, సో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ జనసేన నుంచి? అంటే ఇప్పుడు ఏపీ నుంచి కాకుండా ఇప్పుడు మీరు తెలంగాణలోని ఆయనకి తరఫున మాట్లాడుతూ ఉన్నారు కదా, సో తెలంగాణలోని మీరు ఏమైనా పార్టీ అంటే ఏమైనా పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎందులోనైనా జాయిన్ అవ్వడానికి మీరు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు? లేదు. ఇగో అమ్మా, నేను ఒకటి చెప్తా. మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. మేము ప్రజలు సేవ చేయాలంటే మా ఒక డబ్బులు కానీ మా ఒక శక్తి కానీ సరిపోవట్లేదు. మాకు అధికారం కావాలి. 100% రానున్న రోజులలో ఎట్లాంటి అవకాశం ఉన్నా కూడా సరే రాజకీయాలలో 100% దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నా. అది ఎట్లాంటినా సరే. అది జనసేన పార్టీ నుంచి అంటారా లేకపోతే బయట? మేము ఏం లేనప్పుడే పార్టీలు తిరిగినాం, పార్టీ నడిపించినాం, మా సొంత డబ్బులు పెట్టుకొని జిల్లాలకు తిరిగినాం, చాలా కష్టపడ్డాము. ఇప్పుడు అధికారంకి వచ్చింది మేము వదిలి వేరే పార్టీకి ఎందుకు పోతామమ్మా? కొన్ని లక్షలు ఆఫర్ చేసినా కూడా పోలేను. మొన్న ఎలక్షన్ టైంలో ఏముంటుంది చెప్పు, ఏముంటుంది జీవితం? నా పర్సనల్గా నేను తీసుకుంటే నాకు వచ్చే డబ్బులు నా ఇంకానికి నేను సరిపోట్టుకుంటా, నేను లగ్జరీగా తిరుగుతా. ఏంటంటే ఏదో ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆలోచన తప్పించి వేరేదేం లేదు. ఓకే. అయితే మీరు అంతా అంటున్నారు కదా, ఇప్పటి వరకు మనకి ఏపీలోని ఆయన హవా ఎలా ఉందన్నది మనం చూసాం. ఈ తెలంగాణలో కూడా మనకి జనసేన పోటీ చేసేటప్పుడు చాలా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితులు. దీనికి ఏం చెప్తారు సార్? మరి ఎందుకని ఓడిపోయింది అంటారు? ముఖ్యంగా మనకి అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఏమనుకోరు కానీ మేము ఏంటంటే మేము వెళ్ళిన విధానము కరెక్ట్గా లేదేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం పోటీ చేసినాం, మాకు వచ్చిన ఓట్లు మేము అసలు ఊహించలేదు. వేరు, మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మాకు వచ్చింది వేరు. అంటే ప్రజలకి ఇంకా మా ఒక జనసేన పార్టీ ఒక అవసరం ఇంకా రాలేదు. రాను రోజులలో వస్తుందని చాలా బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు, మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ కూడా ఎట్లా నడుస్తూ ఉంది చూస్తూ ఉన్నారు మీరు కూడా. రాను రోజులలో 100% రానున్న 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 100% ఈ ఎన్డీఏ కూటమిలో సేమ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే వచ్చిందో సేమ్ యాసెస్ తెలంగాణలో కూడా వస్తారని అంటున్నాను. ఓకే. అండ్ సార్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే గెలిచింది పక్కన పెడితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇస్తారు అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. మీరు
ఒక జన సైనికుడిగా ఉమ్. మీరు ఎటువంటి పదవిలోని మీ నాయకుడిని చూడాలనుకుంటున్నారు? మేము నా ఒక కోరిక ఇప్పుడు కాదు, ఇంత ముందు కూడా నేను ఒక 10 సంవత్సరాల నుంచి నా కోరిక పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని. ఓకే. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏది ఇచ్చినా ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చింది కేవలం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వల్లనే. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇలాంటి రోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అనే అధికారంలో లేకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచిన సీట్లు కూటమిలో గెలిచినాయి ఎంత బలమైందనే తెలుస్తా ఉంది. మీరు ఎన్డీఏ మీటింగ్ చూస్తే తెలుస్తా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి అయినా ఏదైనా చాలా తక్కువనే, అంటే మేము చూసినంత మటుకు. ఎందుకంటే ఆయనకు ఉన్న లగ్జరీకి దానికి మస్ట్ అయిపోతుంది. ఏది ఇచ్చినా సరే 100% ప్రజలకు సేవ చేయాల్సి వస్తుంది కాబట్టి 100% మనలో సక్సెస్ఫుల్గా రన్ అవుతామని చెప్తాం. ఓకే. అయితే సార్ ఇప్పటి వరకు మీరు పదవి ఏది ఇచ్చినా పర్వాలేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా మనకి వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించి ఏదైతే శాఖ అయితే ఉంటుందో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ సో దానికి సంబంధించి ఏదైనా మినిస్ట్రీ ఇస్తే నేను తీసుకుంటాను అని అయితే అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది కాదమ్మా, నేను ఏమంటున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక సమస్య ఉంది, ఒక సంస్థ. అది ఏంటంటే 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైనారు. ఒక 5 సంవత్సరాల్లో 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైనారు. వాళ్ళు ఎక్కడ వేరు కూడా తెలియదు. అది ఆ 30,000 మంది ఆడపిల్లలు మనకి తెలియాలంటే ఎక్కడ తెలియాలంటే హోమ్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ చేతులు ఉంటే 100% ఒక ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళింది అనేది. ఇప్పుడు అమ్మా మనం ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అమ్మా? ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. లేదు కనిపించకుండా పోయిందంటే ఎక్కడ పోయింది తెలియాలి కదా. ఆ గవర్నమెంట్ సోయి ఉండాలి కదా పోయిన గవర్నమెంట్కి, లేదనే ప్రజలు తిప్పికొట్టున్నారు. అందుకని ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయనకి హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అని. అయితే గతంలోనే మనం చూసుకుంటే ప్రభుత్వంలోని ఆడవాళ్ళు ముఖ్యంగా మిస్ అయినట్టు మనకి తెలిసింది కదా. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే ఈయనకి హోమ్ మినిస్ట్రీ ఇస్తే అవన్నీ కూడా బయటికి తీసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% కదా అమ్మా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లనే. లాస్ట్ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమేరంటే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెలియాలి కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది తెలియాలంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇస్తే అన్నీ బయట పడి ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు ఏందనేది తెలుస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి రానున్న ప్రభుత్వంలో లాస్ట్ టైం జరిగిన అవకతవకలు కానీ లాస్ట్ టైం అయితే ఇబ్బంది పడతారు ప్రజలు, లాస్ట్ అంటే ఆ ఇబ్బందులన్నీ క్లియర్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే సార్. అయితే సార్ ఇక్కడ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ముఖ్యంగా జనసేనకి సంబంధించి మీరు ఎక్కడ ఏ పార్టీలకు కానీ ఎటువంటి మీటింగ్స్కి వెళ్ళినా సరే మీరు ప్రత్యేక వాహనాలు కానీ లేకపోతే బౌన్సర్స్ని కానీ ఇట్లాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఏం సార్ దీనికి అంటే ఎందుకని ఇలా చేస్తూ ఉంటారు? అసలు మీకు ఎక్కడి నుండి వస్తూ ఉంటుంది? అంటే అట్లా కదమ్మా. అంటే ఇప్పుడు నేను కొత్తగా పార్టీలకు వచ్చి ఈ కాన్వాయ్లో తిరగడం కానీ ఈ బౌన్సర్లను పెట్టుకోవడం కానీ అది కాదు కాన్సెప్ట్. నేను ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినో అప్పటి నుంచి నా నేచర్ అదే. కాబట్టి ఎందుకంటే కొంత టైంలో 2011 or 12 వేరే కొంచెం థ్రెట్ ప్రాబ్లం ఉండే. అప్పుడు బోనాల టైంలో పెట్టుకోవాల్సి వచ్చింది. అది కంటిన్యూ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను మంచిగా చేయాలని ఒక ఆశయంతో నేను ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి 100% వాళ్ళని వాడుతూ ఉన్నా. అందరూ క్లియర్. అదేదో షోక్ టప్పో ఇంకోటో కాదు. ఎందుకంటే నేను ఇక్కడ అన్న రోజులలో మా వాళ్ళని చాలా ఉన్నత స్థాయిలో చూడాలని ఆశ నాకు. కొన్ని 1,000 మంది 100 మంది నన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలంటే నేను బాగుండాలి. ఫస్ట్ నేను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి వీళ్ళని వాడుతూ ఉంటా. ఇదే కాన్సెప్ట్, వేరేది ఏం లేదు. ఏదో సోక్టపో చూపెట్టుకోవాలనేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే నాకున్న పేరుకి ఈ మాత్రము కాన్వాయ్లు ఇవి లేకపోతే వేస్ట్. అట్లా నేను డబ్బులు సంపాదించలేము కానీ పేరు అయితే సంపాదించిన. మార్కెట్లో ఎవరు లేని పేరు నాకు ఉంది. నేను కొన్ని కోట్లు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాను అనుకుంటా నా దగ్గర రూపాయి లేకపోయినా సరే అంత పేరు కమాయించిన నేను. అది.